ఓం సాయిరామ్. పాజిటివ్ మైండ్ సెట్ని ఎలా అలవర్చుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పాజిటివ్గా ఆలోచిస్తే మీరు ఏది అనుకుంటే దాన్ని సాధించుకోగలరు. ప్రపంచంలో గొప్ప గొప్ప వ్యక్తులందరూ ఇలా పాజిటివ్గా ఆలోచించి వాళ్ళు అనుకున్న గమ్యాన్ని చేరుకున్న వాళ్లే. పాజిటివ్గా ఆలోచించడానికి ఈ 8 సూత్రాలని పాటించి చూడండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసి ఒక లైక్ చేయండి. అనుకున్న దానికంటే ఎక్కువ పాజిటివ్గా అనిపించడానికి ఈ టెక్నిక్స్ వాడండి. అలసిపోయినట్లు అనిపించినా, ఒంటరిగా అనిపించినా, కాలం ఎప్పుడు కలిసి వస్తుందా అనే ఆలోచన వచ్చినప్పుడు ఆ ఫీలింగ్ నుంచి బయటపడడం అంత సులువు కాకపోవచ్చు. ఈ క్రమంలో పాజిటివ్గా ఉండడం ద్వారా దాని నుంచి గట్టెక్కొచ్చు. మన ఆరోగ్యం చక్కగా ఉండాలంటే పాజిటివ్ థింకింగ్ చాలా ముఖ్యం. యుఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ చేసిన సర్వేలో పాజిటివ్ థింకింగ్ అనేది జీవిత కాలాన్ని 15% పెంచుతుందని బయటపడింది. ఈ వీడియో అనేది మీకు కొంచెమైనా ఉపయోగం ఉన్నట్లు అనిపించిన వీడియోని చూసి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మొదటిది ఏమిటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతంలో గడపండి. ఇది మనం ముందే విని ఉండొచ్చు, కానీ అది చాలా ముఖ్యమైన పని. మనిషెక్కడో మనసెక్కడో అన్నట్లు ఉంటే ప్రశాంతతను పొందలేం. చాలామంది ఏవేవో ఆలోచిస్తూ సంతోషాన్ని తమ వంతుగా దూరం చేసుకుంటూ ఉంటారు. నిజానికి ప్రస్తుతంలో గడపకుండా వేరే ఆలోచనలో గడుపుతుంటే ఏం జరుగుతుందో తెలియక అంతా గందరగోళమే అవుతుంది. దీనికోసం ఫోన్లో రిమైండర్ పెట్టుకొని మనం చేసే పనిని పదే పదే గుర్తు చేసేలా ఉంచుకోవాలని చెప్తున్నారు. మిల్లా లాసెల్స్ మనం ఏదైనా పని చేసేటప్పుడు గట్టిగా శ్వాస పీల్చుకొని ఆలోచనలు గుర్తు చేసుకోవాలి. సెకండ్ పాయింట్, మీరు ఎందులో గొప్పనో రాసి ఉంచుకోవాలి. ప్రతిరోజు ఉదయం మనం ఎందులో గొప్పనో రాసి ఉంచుకోవాలి. 3 విషయాలపై ఫోకస్ చేసి ఉంచుకోవాలి. వ్యక్తి, ప్రశాంతత, ప్రామిస్. మనం అనుకున్నట్లుగానే ఇది చాలా సింపుల్, కానీ ఇది మన మైండ్ సెట్లో పాజిటివ్నెస్ పెంచడానికి హెల్ప్ అవుతుంది. అది మనకు ఇన్స్టెంట్ హ్యాపీనెస్, సంతోషం లాంటివి. ఎమోషన్స్ను స్విచ్లా మార్చుకోవచ్చు. ఇంకా మనం పాజిటివ్ మైండ్ సెట్ని ఎలా డెవలప్ చేసుకోవాలో అనేదాన్ని ఇంకా కొన్ని విషయాల ద్వారా తెలుసుకుందాం. 3వ పాయింట్ ఏమిటో చూద్దాం. చుట్టూ పాజిటివ్ థింకర్స్ ఉండేలా చూసుకోవాలి. థింక్ లైక్ ఏ మాంక్ అనే అద్భుతమైన పుస్తకంలో జై శెట్టి అనే రచయిత ఇలా చెప్పారు. నెగిటివ్ ఫ్రెండ్స్, నెగిటివ్ కొలీగ్స్ మీ మైండ్ సెట్ను ఆక్యుపై చేయవచ్చు. నెగిటివిటీ అనేది అంత ఫోకస్డ్గా ఉంటుంది. మీరు పాజిటివ్గా ఉండాలంటే వీలైనంతగా సోషల్ మీడియా సైట్లకు దూరంగా ఉండండి. ఫలితంగా ఇతరుల నుంచి కంప్లైంట్లు మీకు రావు. ఇక 4వ పాయింట్ ఏమిటో చూద్దాం. బయట తిరుగుతూ ఉండండి. మానసిక ఆరోగ్యం కోసం ప్రకృతి బాగా సహాయపడుతుంది. ఇటీవల స్టడీలోనూ అదే బయటపడింది. 50 నిమిషాల పాటు సిటీ పార్కులో వాకింగ్ చేస్తే బెటర్. మెమరీతో పాటు చాలా మందిలో ఏకాగ్రత కూడా పెరిగింది. ఇంకొక 40 నిమిషాలు బయట గడపడం వల్ల బ్రెయిన్లో మార్పులు డిప్రెషన్ రాకుండా అడ్డుకున్నాయి. బయట తిరగడం వల్ల కార్టిసల్ లెవెల్స్ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు. యాంగ్జైటీలో, మూడ్స్, స్ట్రెస్ లాంటివి వాటి నుంచి తక్కువగా ఇబ్బంది మాత్రమే అవుతుంది. రిలాక్స్డ్ లంచ్ టైం కూడా ఒక ట్రిక్కే. ఇంకా కొన్ని విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి. ఆ బెల్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం వల్ల నేను పంపించే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. తర్వాతది 5వ పాయింట్, పాజిటివ్గా ఉన్నానని అనుకుంటూ ఉండండి. నెగిటివ్ అనుభవాలు మెదడును మైక్రోసెకండ్ల గ్యాప్లో అంటుకుపోతాయి. అదే పాజిటివ్ వైబ్రేషన్స్ మెదడులోకి చేరడానికి 20 సెకండ్ల సమయం పడుతుంది. జీవితంలో పాజిటివ్ ఎక్స్పీరియన్స్ అనేది 30 సెకండ్ల పాటు
ఫోకస్ చేశాకే వస్తుంది. 6వ పాయింట్, మీ మైండ్ శరీరాన్ని అదుపులో ఉంచుకోండి. వినడానికి సింపుల్గా అనిపించినా ఇది కష్టం, కానీ మానసికంగా కుంగుబాటుకు గురవుతున్నప్పుడు మీరు ఎంజాయ్ చేసే క్షణాల కోసం వెచ్చించండి. 15 నిమిషాల పాటు హోమ్ ఫేషియల్, ఫుల్ ఫేస్ మేకప్ లేదా ఇష్టమైన లంచ్ తయారు చేసుకోవడానికి వెచ్చించండి. 7వ పాయింట్, మీ విధానం మార్చుకోండి. పవర్ పోజ్ గురించి ఎప్పుడైనా విన్నారా? శరీరంలో కొన్ని భంగిమలను బట్టి మనలో ఫీలింగ్స్ మారుతాయనేది వాస్తవం. అలాగే పవర్ పోజ్ కూడా. భుజాలు వెడల్పుగా తెరవండి. అలా చేయడం వల్ల కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగడంతో పాటు కార్టిజోల్ లెవెల్స్ 25% తగ్గేలా చేస్తాయి. తక్షణం మానసికంగా మార్పు తీసుకురావడానికి ఇది బెస్ట్ టెక్నిక్. ఇంకా చివరిది 8వ పాయింట్, ధ్యానం చెయ్యండి. ప్రతిరోజు యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల మనిషి మెదడు డిప్రెషన్ నుంచి బయటపడుతుంది. శారీరక బాధ, నెగిటివ్ థింకింగ్ మీద ఓ అభిప్రాయం కనిపిస్తుంది. కొన్ని యాప్ల ద్వారా దీన్ని బెస్ట్గా ప్రాక్టీస్ చేయవచ్చు. ఖచ్చితంగా ధ్యానం ద్వారా మనిషి పాజిటివ్ థింకింగ్ని అలవర్చుకోవచ్చు. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగడానికి ధ్యానం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇటువంటి మరెన్నో ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక విషయాల కోసం మరియు మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.